ఓకే. సార్ ఇండియన్ అంటే లైక్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇలా ఉంటే, హ్మ్. పాలిటిక్స్ విషయానికొస్తే హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిన చేంజెస్ ఏంటి సార్? మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? మన రేవంత్ రెడ్డి గారి గురించా? అవును సార్. బ్రహ్మాండం చేశాడు. చాలా హ్మ్. బా చేస్తున్నాడు. దేశంలో హ్మ్. అన్ని చోట్ల ఓడిపోతున్న కాంగ్రెస్‌ని హ్మ్. ఇక్కడ కర్ణాటకలో ఇక్కడ చాలా బా చేస్తున్నట్టు లెక్క. దానికి తట్టుకోలేకపోతుంది. దానికి నిదర్శనం ఏంటి? కేసీఆర్ గవర్నమెంట్ అధపాతాళాన పడిపోయింది. హ్మ్. వాళ్ళందరూ తెలివైనోళ్ళు అయ్యుండి కూడా. వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మన్స్ చేయలేకపోయారు కాబట్టి దే డిడ్ నాట్ డూ వెల్. రేవంత్ రెడ్డి ఈ పార్టీయే కాదు, తెలుగుదేశం అతను. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అతను. హ్మ్. అర్థమైందా? కాంగ్రెస్‌లో హేమాహేమీలు ఉన్నారు. బట్టి హ్మ్. విక్రమార్క అని ఇంకెవరెవరో ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ కాదని ఇతన్ని ఎందుకు పెట్టారు? ఇతను పెట్టి గెలిచి చూపించి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. హుహు. ఎవరినైనా మార్చండి కానీ రేవంత్ రెడ్డిని మార్చొద్దు అంటారు. ప్లస్ అతను రేవంత్ రెడ్డిని మార్చొద్దని రాహుల్ గాంధీ అన్నప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే కాదు. ఓకే. ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు హుహు. కాదు, ఎప్పుడు కాదు, ఆయన బతుకున్నా చచ్చిపోయిన అన్నీ కూడా ఆయనకే రుణపడి ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు శిష్యులు వీళ్ళు. అర్థమైందా? అంచేత కాంగ్రెస్ ఈజ్ డెఫినెట్లీ డూయింగ్ వెల్ విత్ ద బ్రాండ్ హుహు. ఆఫ్ రేవంత్ రెడ్డి. ఓకే. ఇప్పుడు హైడ్రా చేశాడు. హ్మ్. అది డెవలప్మెంట్ కదా. 15 అంతస్తులు బిల్డింగ్లు పడగొట్టేశాడు కాదా. కాకపోతే అందులో కొన్ని కొన్ని పర్యవసానాలు ఊహించలేదు అతను. ఓవైసీ కాలేజ్ ఉంది, అది ఎందుకు చేయట్లేదు మరి? అది హ్మ్. చెరువులోనే ఉందట. అలా కొన్ని కొన్ని ఎక్సెప్షనల్గా దొరికిపోయాడు. ఆయన ఉన్నారు ఓకే. కదా ఆఫీసర్, ఆయనే అడగొచ్చు. ఆయన చాలా మంచి ఆఫీసర్. అది అచ్చా! చేస్తున్న ఆయన రంగనాథన్ ఏదో అంటారు ఆయన పేరు. హైడ్రా ఆర్గనైజ్ చేసిన ఆయన. అచ్చా! ఓకే. వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అతను. ఓకే. సో అదొకటి చేశారు. ఇంకా మూసీ నదిని జపాన్ వెళ్ళి చూసి రమ్మన్నాడు. నిజంగా నేను అనుకున్న కలగా నెరవేరితే హైదరాబాద్ విల్ బికమ్ లైక్ ఎ ఫారెన్ కంట్రీ. ఓకే. యాజిటీజ్గానే కేసీఆర్ తరపున ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, వీళ్ళందరి తరపున హైదరాబాద్ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ సిటీ లైక్ దుబాయ్. హుహు. కొత్త ఫ్యూచర్ దీనికి. సో ఆ ఓకే. విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమీ కాకపోతే అపోజిషన్ ఉన్నది ఎందుకు? వాళ్ళ మీద బురద జల్లడానికి ఉంటారు, ఏదో చెప్తూ ఉంటారు. దానికి బెస్ట్ నిదర్శనం జూబ్లీ హిల్సే. హ్మ్. జూబ్లీ హిల్స్లో మాకంటే ఆయన ఉన్నారు కదా, ఆయన పోయారు. ఆయన సెకండ్ వైఫ్ ఏదో వచ్చింది. ఆవిడకి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ వైఫ్ వచ్చి అల్లరి చేసింది. ఫస్ట్ వైఫ్ ఆయన మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ మదర్ కూడా వచ్చి ఆ డెడ్ బాడీని కూడా చూడడం ఇవ్వలేదు. ఇటువంటి అరాచకాలన్నీ బయట పెట్టారు కాబట్టి ఓడిపోయారు. మంచి ఓకే. మెజార్టీతో గెలిచాడు అతను. కాంగ్రెసే గెలిచింది. హ్మ్. మరి కేసీఆర్ గారు ఉన్న టైంలో ఆయన ప్రజలతో అంటే లైక్ ఆయన చేసే పనులు వాటిలి గురించి ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే లైక్ ఆయన పరిపాలన ఎలా ఉండేది? యాక్చువల్గా కేసీఆర్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడనమాట. హ్మ్. ఏంటంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడేసుకున్న పదం ఏంటి? తెలంగాణ వచ్చిన తప్పించడంలో చాలా పాత్ర ఉపయోగించి హాస్పిటల్లో పట్టుకుని నటించి ఆస్కార్ లెవెల్లోనూ అన్నీ చేసి అన్నీ చేసిన తర్వాత మొత్తానికి సోనియా గాంధీ పడిపోయి ఆవిడ చేసిన ఆవిడకి జీవితంలో అదొక పెద్ద పొరపాటు. వీళ్ళిద్దరిని విడగొట్టడం. ఓకే. ఇక్కడ ఇంత పర్యవసానాలు ఉంటాయని తెలియక విడగొట్టేశారు. విడగొట్టిన తర్వాత ఈ కేసీఆర్ అతని పార్టీ నుంచి కాంగ్రెస్లో విడిపోయాడు. అంటే మోసం చేశాడు అనమాట. అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అది ఏమైందంటే అక్కడ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో బీసీ, ఎస్టీ, ఎస్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్లకి ఎప్పటి నుంచో జరుగుతుంది. నా పర్సనల్గా బీసీలు, ఎస్టీలు అందరికి రిజర్వేషన్ ఇస్తున్నారు, ఇవ్వద్దని అన్నాం. బిలో పవర్టీ లైన్ అంటారు, బీపీఎల్ అంటారు. బిలో పవర్టీ లైన్, పేదరికానికి కింద ఉన్న వాళ్ళకి బ్రాహ్మిన్స్లో ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అన్నింటిలో ఉన్నారు. వాళ్ళకి కూడా ఇవ్వమంటాను నేను. వై ఓన్లీ ఎస్టీ, ఎస్టీ అండ్ బీసీ? ఈయన అందులోనూ కేసీఆర్ ఒక అడుగు ముందేసి ఇది కానీ మనకు సెపరేట్ స్టేట్ వస్తే ఫస్ట్ సీఎంగా ఒక దళితుడిని పెడతాన్నాడు. 10 సంవత్సరాలు 2 టర్ములు చేసాడు కానీ దళితుడి పక్క చూడకపోతే ఈలోగా వీళ్ళకి తెలివి పెరిగిపోయారు. చెప్తారు కదా అపోజిషన్ వాళ్ళు, మరి దళితుడిని ఎందుకు ఇచ్చారు? ఆ ఒక్క పొరపాటుకు వచ్చి ఓడిపోయాడు. ప్లస్ ఫ్యామిలీ ఎంపైర్ ఇంక తరతరాలకి తరగనంత డబ్బులు తినేశారు బౌత్. అందరూ ఎవరైనా తింటారు, పార్టీ ఫండ్ పేరు మీద తింటారు, వాస్తుల లేకపోతే ఆర్డినరీ ఫెలోస్ ఈ రోజున 100 ఎకరాలు, అక్కడ 500 ఎకరాలు, 1000 ఎకరాలు ఎలా ఉంటుంది? ఇది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు దేశంలో ఒకళ్ళిద్దరు గోవాలో చచ్చిపోయాడని ఆ సీఎం, ఒరిస్సా సీఎం తప్పితే అందరూ అంతే. అంచేత ఇది ఒక్క పర్టికులర్గానే ఒకరినే అంటాం కదా, అందరూ సంపాదించుకుంటారు. మళ్ళా పార్టీ రావాలని పార్టీ పేరు మీద సొంతంగా ఆస్తులు పెంచుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు నెంబర్ 1. ఈయనొక్కడే
ఈయన కూడా నెంబర్ 2 కేసీఆర్. ఎక్కడోడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన దుబాయ్ యాక్చువల్గాను అమ్మాయిల్ని నర్స్ ట్రైనింగ్ చేయించి పంపేవాడు. ఆయన పేరు దుబాయ్ శేఖర్ అంటారు. ఊరికనే కాదు, వేరే ఉద్దేశంతో కాదు. ఆ ట్రైనింగ్ పంపిస్తే ₹1,00,000 కట్టాలి. ఈయనకి ఒక 30,000-40,000 అక్కడ ఉన్న ఇంకొక ఏజెంట్ ఉంటాడు, వాళ్ళు తినేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. బ్యాడ్గా ఇల్లీగల్ చేయడానికి కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు, అది చేసేవాడు ఆయన. మరి దాని తర్వాత సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆస్తి లెక్కట్టాలంటే నీ ఏజ్ నా ఏజ్ సరిపోదు, అంత లెక్కట్టుకుంటూ ఉండాలి. సార్, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అలానే మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్నది ఎలా ఉంది? అది మనం చెప్పేదానికంటే ఎనాలిసిస్ బయట పెడతారు కొన్ని ఛానల్స్. జగన్ పోయే వరకు అతను చేసిన అరాచకాలు అన్నీ బయట పెట్టారు. లిక్కర్ ఒకటి, దానికి డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి అదొక దందా, ఇసుక దందా, అన్యాయాలు, బార్డర్లు ఇవన్నీ చేసేయాడని చెప్పేసి పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు ఎక్కువ కాదు కానీ పవన్ కళ్యాణ్, బికాజ్ అతనికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఉన్నా కూడా ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ గారి సపోర్ట్ ఉంది. ఎందుకంటే జగన్కి 49%, 39% ఓటింగ్ ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. యాంటీ ఇన్కంపెన్స్ అంటారు దాన్ని. జనరల్గా ఒక పార్టీ ఉండగా ఇంకో పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు తగ్గుతూ ఉంటుంది. సో వీళ్ళు 5 ప్రామిస్లు 6 ప్రామిస్లు చేయలేదని కొంతకాలం చంద్రబాబు నాయుడు గారి దుమ్మెత్తారు. ఈలోగా 5 చేయడానికి టైం పడుతుంది, టైం ఇవ్వాలి. తర్వాత ఆయన పరిపాలన బాగుందా, ఈయన పరిపాలన బాగుందా అంటే అది నేను ఇలా ఒకే విధంగా చెప్పేదానికంటే జగన్ ఇప్పుడు ఈ కూటమి అనేది 14 నెలలు పరిపాలించారు అనుకోండి. ఈ 14 నెలలు, ఇదే 14 నెలలు జగన్ కూడా పరిపాలించారు కదా ముందు. ఆ 14 నెలల తర్వాత అప్పు చూసుకుంటే జగన్ ఒక ₹10 అప్పు చేస్తే వీళ్ళు ₹20 చేశారట. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేను నేను. మొత్తం అన్ని చూసేసి లోపలికి వెళ్ళిపోయి ఫైల్స్ చూసి చేయడు కదా. మరి వీళ్ళు నిన్న మొన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ వాళ్ళు చేసిన మీటింగ్, ఫారిన్ కంట్రీ నుంచి వాళ్ళ కమ్యూనిటీ ఏదో కమ్యూనిటీలో మొత్తం అందరూ కూడా వచ్చి ఇక్కడ మొత్తానికి ఒక్క 2 లక్షలు, గూగుల్ కాకుండా ఇంకొక 2 లక్షలు పెట్టుబడి పెడతామని వైజాగ్లో అన్నారు. వైజాగ్లో వచ్చారు. మరి ఇదే వైజాగ్ వద్దన్నారు. మరి మీరు జగన్ వైజాగ్లో పెడదాం, కర్నూలులో కూడా పెడదాం, అమరావతిలో కూడా ఉంచుదామన్నాడు. అతను చేస్తే పొరపాటు అమరావతి మీద చూడకుండా బూజులు పట్టేసినట్టుగా చెట్లు మొలిచేటట్టుగా చేయడం అతను పొరపాటు. మూడు క్యాపిటల్స్ అనేది 300% కరెక్ట్. వీళ్ళకి ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను. మహేష్ బాబు వాళ్ళు బాగా అనుకుంటున్నాడు. ఆయన ఎవరో ఒక ఎంపీ, అత్తమ్మని మర్చిపోతున్న పేరు, అదే కృష్ణ గారు అల్లుడు, అదే అమర్ రాజా బ్యాటరీస్ ఓనర్ అయిన ఆ అబ్బాయి గుంటూరు నిలబడ్డాడు ఒకసారి తెలుగుదేశం తరపునే. సో అతను హోర్డింగ్స్ చూసి నేను అడ్వర్టైజింగ్ పర్సన్గా అన్నీ అక్కడికి వెళ్తున్నాను అనమాట. రావుపేట సాంబశివరావు గారి దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత ఏమో నేను అన్ని పార్టీలు చేశాను. అయోధ్య రామరెడ్డి అని ఒకటి బిల్డర్స్, పెద్ద బిల్డర్ ఆయనకి చేయటానికి వెళ్తున్నాను యాడ్స్. ఆల్రెడీ ఇతను కృష్ణ గారు అల్లుడు యాడ్ బాగా చదువుకున్నాడు. అతను అమెరికాలో చదువుకొచ్చారు, బాగా రిచ్ పీపుల్ వాళ్ళు. మహేష్ బాబు లక్క అలా ఆయన అక్కడ హోర్డింగ్స్ ఆల్రెడీ పెట్టున్నాయి, వీ నీడ్ సో మెనీ క్యాపిటల్స్ అని. జగన్ యొక్క స్లోగన్ అసలు అక్కడి నుంచే కాపీ కొట్టారేమో. అతను తెలుగుదేశం అతను, బట్ హైలీ ఎడ్యుకేటెడ్, మంచిగా యాడ్ ఏజెన్సీ చేసింది. వీ నీడ్ నాట్ 1 or 2 మెనీ ప్లేస్లో క్యాపిటల్స్ కావాలి. మరి అదే ఇతను చేశాడు. అది ఏదో ఒక పుడివాదం అంటారు తమిళ్, పుడివాదం అంటే మొండిగా వాదించడం తప్పితే అమరావతిని ఏం చేయకూడదు, అమరావతి చేయాలి, విశాఖపట్నం చేయకూడదు అంటే ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్నావు. గూగుల్ వెళ్ళి అమరావతిలో పెడతాడా? ఎవడు తెలియకుండా దిగిపోతా అక్కడికి కిందకి వెళ్ళి. విశాఖపట్నం ఈజ్ ఓన్లీ సిటీ అవైలబుల్ ఫర్ ఏపీ పీపుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎ క్యాపిటల్. అదేందా? మరి ఇదే క్యాపిటల్, ఇదే విశాఖపట్నం వద్దన్నాడనే చంద్రబాబు నాయుడు అందరూ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్కి వైజాగ్ మీద ఎప్పుడు అభిమానం ఉంది. వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి చెప్తున్నాను. మరి ఇప్పుడు మీరు చేస్తారు కదా, ఆ విధంగా ప్రజలు చూస్తారు సోషల్ మీడియా ద్వారా. ఆ విధంగా జగన్ హ్యాస్ గాట్ మళ్ళీ ఛాన్సెస్.